శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడిమిపల్లి పంచాయతీ పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు రాచుపల్లి పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక పడుతున్న ఇబ్బందులను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో బురదతో నిండిపోయే మార్గంలో ప్రతిరోజు పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల సమస్యను ఓర్పుగా విన్న మంత్రి సవిత 1.72 కోట్ల వ్యయంతో పోలేపల్లి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మీ భవిష్యత్ కోసం అవసరమైన అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మంత్రి హామీతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా గ్రామస్తులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే పోలేపల్లి విద్యార్థులు బురదబాట కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రోడ్డు బాలేదా? అక్కడి నుంచి నడిపల్లి నుంచి మీరు రాజపల్లి ఇప్పుడు రోజు ఏంట్లో పోతున్నారు? నడుచుకుంటూ పోయే కూడా రోడ్డు బాలేదా? ఎంతమంది పోతున్నారు? 20 మంది. నేను ఎన్నికల ఎలక్షన్స్ అప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు మీకు ప్రామిస్ చేసిన, ఆల్రెడీ మీ రోడ్డు శాంక్షన్ అయింది. అర్థమైందా? ఎంత? 1,72,00,000 రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది. దగ్గరలో పనులు మొదలు పెడతాం. అర్థమైందా? మధ్యలో మీరు ఇంకో 4-5 మంత్స్లో మీరు మీ ఊరు రోడ్డు అయిపోవాలి. మీ స్కూల్కి పోయే రోడ్డు ఫ్రీగా అయిపోతుంది. ఓకేనా? బాగా చదువుతా. హాలిడేస్లో ఏం చేసినారు? ఊరుకోండప్పా. ఏం చదివినావప్పా? ఏం చదివినారు? గేమ్స్ ఆడినారా? ఏమేమి ఆడినారు? ఊర్లో ఆడినారా? స్కూల్లో ఆడతారా? ఊర్లోనే. ఏమేమి గేమ్? మీరు క్రికెట్, మీరేమన్నారు? తల్లికి వందనం వచ్చింది అందరికి? తల్లికి వందనం అందరికి వచ్చిందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరు? ఇంకో పాపనా? ఏం చదువుతుందమ్మా? సెకండ్ ఇయర్. మీ ఇంట్లో ఏ క్లాస్? ఆప కూడా తల్లికి వందనం వచ్చిందా? మధ్యాహ్నం పూట భోజనం బాగుందా ఇప్పుడు? ఎందుకు బాగుంది ఇప్పుడు? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? అప్పుడేంటి తేడా? ఇప్పుడు అన్నం బాగుందా? ఎందుకు? ఏం మారింది? ఇంకా ఇట్లా గోడ కింద కాకుండా ఇట్లా రేకుల కింద చేశాను మేడం. దాని అంతా పడతాను. ఇప్పుడు సూపర్ ఫైన్ చిన్న బియ్యంతో అన్నం చేస్తున్నాడు. అప్పుడు లావు బియ్యంతో చేసేవాళ్ళు. మీరు సక్రమంగా తినేవాళ్ళు. ఇప్పుడు మీ స్కూల్లో సన్న బియ్యంతో పెడుతున్నారా? కోడిగుడ్డు, చిక్కీలు, బ్యాగ్ ఇచ్చినారు. ఏం బ్యాగ్ పేరు? బ్యాగ్ మీద ఏం పేరు ఉంది? ఇప్పుడు కూడా ఇస్తున్నాం. మీకు తల్లి బంధనం ఇస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద మీకు స్కూల్ బ్యాగు, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నాం. మీరు బాగా చదువుకోవాలి. మీకు రోడ్డు కూడా వేయించేస్తాం. ఓకేనా? బాగా చదువుకోవాలి. మేడం వంకల దిగిపోయి కాదు మేడం, చాలా వర్షాలు వచ్చాయి. చూసినాను. ఆల్రెడీ శాంక్షన్